సినిమా హీరోయిన్లపై రకరకాల కథనాలు సర్వసాధారణం. ఇది ఈ రోజుల్లోనే కాదు, సావిత్రి నాటి కాలంలో కూడా ఉన్నవేనని ఆనాటి వారు కూడా చెప్తూ ఉంటారు. అయితే వ్యక్తిగతంగా మాత్రం నాటి హీరోయిన్లు చాలా పద్ధతిగా మసులుకునేవారు. సావిత్రి జనరేషన్ లోనే కాదు, 15 ఏళ్ల క్రితం నాటి సౌందర్య, సిమ్రన్ల జనరేషన్ లో కూడా వారి వ్యక్తిగత ప్రవర్తన ఎప్పుడూ చర్చనీయాంశం కాలేదు. బయట ఏ వేడుకలకు హాజరైనా సాంప్రదాయబద్ధంగానే కనిపించేవారు. కానీ జనరేషన్ మారుతున్న కొద్దీ హీరోయిన్ల పోకడలలో మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చిట్టుపొట్టి గౌన్లతో వేడుకలకు హాజరు కావటం, వివాదాస్పదమైన దుస్తులు ధరించి వార్తల్లోకి ఎక్కడం, పెద్దవాళ్ల సమక్షంలో కూడా స్కిన్ షో చేయటం, ఇలాంటి ప్రవర్తన వల్ల పలు విమర్శలకు కూడా వారు గురి కావాల్సి వస్తోంది. కానీ వారిలో మాత్రం మార్పు రావటం లేదు. ఇప్పుడు వారిలో ఇంకొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. మొన్నటి వరకు వేదికలపై స్కిన్ షో చేస్తూ ఫోటోగ్రాఫర్ల కెమెరాలకు పనిపెట్టిన నేటి తారలు ఇంకాస్త ముందుకెళ్లి పబ్బుల్లో తమ విచిత్ర విన్యాసాలను కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మేం స్కిన్ షో మాత్రమే చేయము, విచ్చలవిడిగా తాగుతాం, తిరుగుతాం అని చెప్పకనే చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, రీసెంట్ గా ఇద్దరు హీరోయిన్లు పబ్బుల్లో తిరుగుతూ చిందులు తొక్కుతూ ఆ వెర్రి వేషాలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వారి గురించి చెప్పే ముందే ఇదంతా చెప్పాల్సి వచ్చింది. తెలుగు హలో బ్రదర్ జూడ్వా పేరుతో హిందీలో రీమేక్ పెద్ద హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది 20 ఏళ్ల పై మాట. ప్రస్తుతం ఆ చిత్రాన్ని మళ్ళీ జూడ్వా 2 పేరుతో రీమేక్ చేస్తున్నారు. వరుణ్ ధవన్ ఇందులో హీరోయిన్, జాక్లిన్ ఫెర్నాండెస్, తాప్సీ హీరోయిన్లు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. ఇటీవల షూటింగ్ గ్యాప్ రాగానే తాప్సీ, జాక్లిన్ ఫెర్నాండెస్ ఇద్దరూ కలిసి పబ్కు వెళ్లారు. అక్కడ వైనో, వోడ్కా లాంటివి తాగి చిందులు తొక్కారు. నిజానికి ఈ విషయం ప్రపంచానికి అనవసరం. ఇది పూర్తిగా వారి వ్యక్తిగతం. అయినా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, వారి వెర్రి వేషాలను సెల్ఫీలుగా తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఒళ్లంతా కనిపించేలా చిట్టిపొట్టి దుస్తులు ధరించి చేతిలో వోడ్కా గ్లాసులు పట్టుకుని చిందులేస్తూ ఉన్న ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి పనులతో సమాజానికి వీరు ఏం చెప్పాలనుకుంటున్నారనేది ఇక్కడ ప్రశ్న. సినిమా అత్యధికంగా ప్రభావితం చేసే మాధ్యమం. అలాంటి మాధ్యమంలో ఉన్న కొందరు తారలు తాము వ్యక్తిగతంగా ఎంత విచ్చలవిడిగా ఉంటున్నామో ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా జనాలకు చెప్పి సినిమా రంగం పరువు తీయటం ఎంతవరకు సమంజసం అనేది కొందరి వాదన. వీళ్లకు బుద్ధి ఎప్పుడొస్తుందో ఏమో.